హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేదండి, దానికి ఆన్సర్ మీరే చేయాలి. ఇంకా వీడియోలోకి వెళ్దాం, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. మొదటి ప్రశ్న చూసినట్లయితే, భారత 23వ న్యాయ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ జస్టిస్ ఎస్వి రమణ, ఆప్షన్ బి జస్టిస్ దినేష్ మహేశ్వర, ఆప్షన్ సి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, ఆప్షన్ డి జస్టిస్ హేమంత్ గుప్తా. ఆన్సర్ ఆప్షన్ బి జస్టిస్ దినేష్ మహేశ్వర. భారత 23వ న్యాయ కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వర నియమించబడ్డారండి. నెక్స్ట్, 23వ న్యాయ కమిషన్ చైర్మన్గా నియమించబడే ముందు జస్టిస్ దినేష్ మహేశ్వర ఏ హోదాలో పనిచేశారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ భారత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆప్షన్ సి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి కేంద్ర కౌన్సిల్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సుప్రీంకోర్టు న్యాయమూర్తి. 23వ న్యాయ కమిషన్ చైర్మన్గా నియమించబడే ముందు దినేష్ మహేశ్వర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారండి. నెక్స్ట్, దుస్లిక్ 4 సంయుక్త సైనిక వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఆప్షన్ ఏ భారత్ మరియు కిర్గిస్తాన్, ఆప్షన్ బి భారత్ టాజికిస్తాన్, ఆప్షన్ సి భారత్ ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ డి భారత్ మరియు రష్యా. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి భారత్ మరియు ఉజ్బెకిస్తాన్. దుస్లిక్ 4 సంయుక్త సైనిక వ్యాయామం భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశం మధ్య జరిగిందండి. నెక్స్ట్, దుస్లిక్ 4th 6th ఎడిషన్ ఏ తేదీల మధ్య జరిగింది? ఆప్షన్ ఏ ఏప్రిల్ 1, ఏప్రిల్ 10, 2025, ఆప్షన్ బి ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 28, 2025, ఆప్షన్ సి మే 5 నుండి మే 15, 2025, ఆప్షన్ డి మార్చి 20 నుండి మార్చి 30, 2025. ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 28 మధ్యన 6th ఎడిషన్ జరిగిందండి. నెక్స్ట్, భారత్ వెయిట్ లిఫ్టింగ్ సమైక్య అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ పివి సింధు, ఆప్షన్ బి మీరాబాయి చాను, ఆప్షన్ సి లవ్లినా బర్గోహైస్, ఆప్షన్ డి గీతా ఫోగట్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి మీరాబాయి చాను. భారత్ వెయిట్ లిఫ్టింగ్ సమైక్య అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్గా మీరాబాయి చాను ఎన్నికయ్యారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారత్ వెయిట్ లిఫ్టింగ్ సమైక్య అథ్లెట్ కమిషన్ వైస్ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ రాహుల్ సురేష్, ఆప్షన్ బి ఎస్ సతీష్ కుమార్, ఆప్షన్ సి గురుదాస్ రెడ్డి, ఆప్షన్ డి సాయి చరణ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ఎస్ సతీష్ కుమార్. భారత్ వెయిట్ లిఫ్టింగ్ సమైక్య అథ్లెట్ కమిషన్ వైస్ చైర్పర్సన్గా ఎస్ సతీష్ కుమార్ ఎన్నికయ్యారండి. నెక్స్ట్, అథ్లెట్ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎంతకాలం ఉంటుంది? ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి 5 సంవత్సరాలు. అథ్లెట్ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎంతకాలం పాటు ఉంటుందండి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 4 సంవత్సరాలు. అథ్లెట్ కమిషన్ సభ్యుల పదవీ కాలం 4 సంవత్సరాల పాటు ఉంటుందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 15వ ఇండియన్ హాకీ మిస్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025లో టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆప్షన్ ఏ హాకీ మహారాష్ట్ర, ఆప్షన్ బి హాకీ మధ్యప్రదేశ్, ఆప్షన్ సి హాకీ పంజాబ్, ఆప్షన్ డి హాకీ ఒడిశా. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించానమ్మా. మెయిన్ ఎగ్జామ్లో కాన్సన్ట్రేట్ చేసి అటెంప్ట్ చేయడం బాగుంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి హాకీ పంజాబ్. 15వ ఇండియన్ హాకీ మిస్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025లో టైటిల్ను గెలుచుకున్న జట్టు పంజాబ్ అండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి చెన్నై. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐబిసిఏ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఐబిసిఏ యొక్క ప్రధాన లక్ష్యం ఆప్షన్ ఏ కుక్కల సంరక్షణ, ఆప్షన్ బి పెద్ద పులులు అంటే టైగర్స్ లయన్స్ సంరక్షణ మరియు పరిరక్షణ, ఆప్షన్ సి సముద్ర జీవుల పరిశోధన, ఆప్షన్ డి పక్షుల అధ్యయనం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి పెద్ద పులులు అంటే టైగర్స్ లయన్స్ సంరక్షణ మరియు పరిరక్షణ. దీంట్లో లియోపార్డ్ కూడా ఉందండి. ఐబిసిఏ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటండి? పెద్ద పులులను సంరక్షణ మరియు పరిరక్షించడం. నెక్స్ట్, అంతర్జాతీయ స్మారకాలు మరియు ప్రదేశాల దినోత్సవం అంటే ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 10, ఆప్షన్ బి ఏప్రిల్ 15, ఆప్షన్ సి ఏప్రిల్ 18, ఆప్షన్ డి మే 5. అంతర్జాతీయ స్మారకాలు మరియు ప్రదేశాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ వారసత్వ దినోత్సవం అండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ 18. అంతర్జాతీయ స్మారకాల మరియు ప్రదేశాల దినోత్సవం ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18న జరుపుకుంటారండి. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ సంఘటన 2025లో ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 102, ఆప్షన్ సి 106, ఆప్షన్ డి 110. జలియన్ వాలాబాగ్ సంఘటన 2025లో ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? అంటే 2020 సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు అయ్యాయని అర్థం అండి. ఆన్సర్ ఆప్షన్ సి 106 సంవత్సరాలండి. జలియన్ వాలాబాగ్ సంఘటన 2025లో ఎన్ని సంవత్సరాలు అంటే 106 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2025లో మిస్టర్స్ గ్లోబల్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు? 2025లో మిస్టర్స్ గ్లోబల్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలిచిన తొలి భారతీయ మహిళ ఆప్షన్ ఏ నేహా మాలిక్, ఆప్షన్ బి అనురాధ గార్గ్, ఆప్షన్ సి శిల్పా శెట్టి, ఆప్షన్ డి మాలవిక నాయర్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి అనురాధ గార్గ్. 2025లో మిస్టర్స్ గ్లోబల్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలిచిన తొలి భారతీయ మహిళ అనురాధ గార్గ్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2025 మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలిచారు? 2025 మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలిచారు? ఆప్షన్ ఏ హౌయి ఫాస్, ఆప్షన్ బి కోనేరు హంపి, ఆప్షన్ సి తాన్ జోయింగి, ఆప్షన్ డి జూ వెనిజున్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేశానమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి జూ వెనిజున్. 2025 మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను జూ వెనిజున్ గెలిచారండి. నెక్స్ట్, జూ వెనిజున్ 2025 మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఎవరిని ఓడించారు? ఆప్షన్ ఏ కోనేరు హంపి, ఆప్షన్ బి తాన్ జోంగియి, ఆప్షన్ సి అలెగ్జాండ్రా కోస్టెనియుక్, ఆప్షన్ డి ఎలిజబెత్ పెహెజ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి తాన్ జోంగియి. జూ వెనిజున్ 2025 మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో తాన్ జోంగిని ఓడించారండి. నెక్స్ట్, భారతదేశం మొదటి 3D ప్రింటెడ్ సైనిక్ బంకర్ ఎక్కడ నిర్మించబడింది? భారతదేశపు మొదటి 3D ప్రింటెడ్ సైనిక బంకర్ ఎక్కడ నిర్మించబడింది? ఆప్షన్ ఏ శ్రీనగర్, ఆప్షన్ బి కార్గిల్, ఆప్షన్ సి లేహ్ లడక్, ఆప్షన్ డి ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసేనమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి లేహ్ లడక్. భారతదేశం మొదటి 3D ప్రింటెడ్ సైనిక బంకర్ను లేహ్ లడక్లో నిర్మించబడిందండి. నెక్స్ట్, 3D బంకర్ నిర్మాణానికి ఉపయోగించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? 3D బంకర్ నిర్మాణానికి ఉపయోగించిన ప్రాజెక్ట్ పేరు ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ శక్తి, ఆప్షన్ బి ప్రాజెక్ట్ సురక్ష, ఆప్షన్ సి ప్రాజెక్ట్ ప్రబల్, ఆప్షన్ డి ప్రాజెక్ట్ రక్షణ. 3D బంకర్ నిర్మాణానికి ఉపయోగించిన ప్రాజెక్ట్ అండి
ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ప్రాజెక్ట్ ప్రబల్. 3D బంకర్ నిర్మాణానికి ఉపయోగించిన ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ ప్రబల్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశపు 3D ప్రింటెడ్ సైనిక బంకర్ ఎన్ని అడుగుల ఎత్తులో నిర్మించబడింది? భారతదేశపు 3D ప్రింటెడ్ సైనిక బంకర్ ఎన్ని అడుగుల ఎత్తులో నిర్మించబడింది? ఆప్షన్ ఏ 9,000 అడుగులు, ఆప్షన్ బి 10,000 అడుగులు, ఆప్షన్ సి 11,000 అడుగులు, ఆప్షన్ డి 12,000 అడుగులు. కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసినమ్మా. కామెంట్ చేయడం వల్ల మీకేం నష్టం జరగదు, ఎన్నో ఉపయోగాలే. మెయిన్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి బాగుంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి 11,000 అడుగులు. భారతదేశపు 3D ప్రింటెడ్ సైనిక బంకర్ 11,000 అడుగులు ఉంటుందండి, ఎత్తులు నిర్మించబడింది. 2025 ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత చొరబాటు నివారణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ సురక్ష, ఆప్షన్ బి ఆపరేషన్ టిక్కా, ఆప్షన్ సి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, ఆప్షన్ డి ఆపరేషన్ కవచ. 2025 ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడికి తర్వాత చొరబాటు నివారణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటండి? ఆపరేషన్ టిక్కా అండి. పెహల్గాం ఉగ్రదాడికి తర్వాత చొరబాటు నివారణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ టిక్కా. సిమ్లా ఒప్పందం రద్దు చేయబడింది. ఈ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? సిమ్లా ఒప్పందం రద్దు చేయబడింది. ఈ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందని అడుగుతున్నాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 1962 డిసెంబర్, ఆప్షన్ బి 1972 జూలై, ఆప్షన్ సి 1982 జనవరి, ఆప్షన్ డి 1992 ఆగస్టు. ఆన్సర్ ఆప్షన్ బి 1972 జూలై. సిమ్లా ఒప్పందం రద్దు చేయబడింది. ఈ ఒప్పందం 1972 జూలైలో జరిగిందండి. నెక్స్ట్, వందనా కటారియా ఏ ప్రసిద్ధి క్రీడలో రిటైర్మెంట్ ప్రకటించారు? వందనా కటారియా ఏ ప్రసిద్ధి క్రీడలో రిటైర్మెంట్ ప్రకటించారు? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి టెన్నిస్. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసానమ్మా. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన వీడియోలన్నీ పూర్తిగా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, హాకీ. వందనా కటారియా హాకీ ప్రసిద్ధి క్రీడలో రిటైర్మెంట్ ప్రకటించారు. నెక్స్ట్, ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? ఆప్షన్ ఏ 2023, ఆప్షన్ బి 2024, ఆప్షన్ సి 2025, ఆప్షన్ డి 2026. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 2025. ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకం 2025లో ప్రచురించబడిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి సంజీవ్ చోప్రా, ఆప్షన్ సి రజనీకాంత్ మిశ్రా, ఆప్షన్ డి శశి థరూర్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సంజీవ్ చోప్రా. ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకాన్ని సంజీవ్ చోప్రా రచించారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకం ప్రధానంగా ఎవరిపై ఆధారపడింది? ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకం ప్రధానంగా ఎవరిపై ఆధారపడింది? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ డి ఇందిరాగాంధీ. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి. ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకం ప్రధానంగా లాల్ బహదూర్ శాస్త్రిపై ఆధారపడిందండి. నెక్స్ట్, టోంగా దీవులు ఎక్కడ ఉన్నాయి? టోంగా దీవులు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఏ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో, ఆప్షన్ బి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో, ఆప్షన్ సి అరబిక్ సముద్రంలో, ఆప్షన్ డి అరేబియన్ సముద్రంలో. టోంగా దీవులు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో టోంగా దీవులు ఉన్నాయండి.
అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే ఈ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ 2025 ఏ దేశంతో కలిసి నిర్వహించబడిన మానవతా సహాయక మిలిటరీ విపత్తు? ఈ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ 2025 ఏ దేశాలతో కలిసి నిర్వహించబడిన మానవతా సహాయ మరియు విపత్తు సహాయక మిలిటరీ విపత్తు? ఆప్షన్ ఏ భారత్ మరియు రష్యా, ఆప్షన్ బి భారత్ ఫ్రాన్స్, ఆప్షన్ సి భారత్ జపాన్, ఆప్షన్ డి భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా. ఆన్సర్ ఆప్షన్ డి భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ అమెరికా. ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ 2025 భారత్ మరియు యునైటెడ్ అమెరికాతో కలిసి నిర్వహించబడిందండి. నెక్స్ట్, ఏప్రిల్ 1, 2025న కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ పదవిని చేపట్టిన తొలి ఆఫ్రికన్ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ ఎల్లెన్ జాన్సన్ సెర్లిఫ్, ఆప్షన్ బి షిర్లీ అయోర్కూర్ బోచ్వే, ఆప్షన్ సి గ్రేస్ ముగాబే, ఆప్షన్ డి ఆప్సామ్ మాలిక్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసిందమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి గ్రేస్ ముగాబే. ఏప్రిల్ 1, 2025న కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ పదవిని చేపట్టిన తొలి ఆఫ్రికన్ మహిళ గ్రేస్ ముగాబే అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2024-25 జాతీయ మహిళా హాకీ లీగ్లో ఏ జట్టు విజేతలుగా నిలిచింది? 2024-25 జాతీయ మహిళల హాకీ లీగ్లో ఏ జట్టు విజేతలుగా నిలిచింది? ఆప్షన్ ఏ హాకీ ఒడిశా, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి జార్ఖండ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసినామా. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా వీడియోలన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా. 2024-25 జాతీయ మహిళల హాకీ లీగ్లో హర్యానా జట్టు విజేతలుగా నిలిచిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2025 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలు గెలిచింది? 2025 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని పతకాలు గెలిచింది? ఆప్షన్ ఏ 8, బి 10, సి 12, డి 14. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి 10. 2025 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం మొత్తం 10 పతకాలు గెలిచిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2026 ఫీఫా ప్రపంచ కప్ని ఏ దేశాల్లో నిర్వహిస్తున్నారు? 2026 ఫీఫా ప్రపంచ కప్ని ఏ దేశాల్లో నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ భారతదేశం మరియు శ్రీలంక, ఆప్షన్ బి అమెరికా, కెనడా మరియు మెక్సికో, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా, ఆప్షన్ డి బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా, కెనడా మరియు మెక్సికో. 2026 ఫీఫా ప్రపంచ కప్ని అమెరికా మరియు కెనడా మరియు మెక్సికోలో నిర్వహిస్తున్నారండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.